హలో ఫ్రెండ్స్, పంజాబీ డ్రెస్సు ఎలా కుట్టాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడైతే నెక్కి నేను క్యాన్వాస్ అయితే వేస్తాను. సో మనకి బొటిక్ లెవెల్లో కావాలి ఫినిషింగ్ అనుకుంటే ఇలా క్యాన్వాస్ అయితే వేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే నెక్ కోసము క్యాన్వాస్ ఇలా తీసుకున్నానండి. 2 ఫోల్డింగ్ మీద వెడల్పు వచ్చేసి ఒక 5 నుంచి 6 ఇంచుల వరకు తీసుకోండి. పొడవు వచ్చేసి ఒక 10 ఇంచీలు 8 ఇంచులు అలా తీసుకున్నా పర్లేదు. ఇలా ఫోల్డింగ్ వేసేసుకొని పైన ఒక లైన్ మార్క్ వేయండి. ఇక్కడ నుంచి చూడండి నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచీలు. ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి 6.5 పెడుతున్నానండి నేను. ఈ కస్టమర్ వచ్చేసి కొంచెం డీప్గా వేసుకుంటారు కాబట్టి 6.5 పెడుతున్నాను, లేదంటే 5.5 నుంచి 6 ఇంచుల లోపల పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇలా మనము బాక్స్ షేప్ లాగా డ్రా చేసేసుకొని ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి తీసుకొని ఇలా మనము స్టార్ నెక్ లాగా ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ మీకు ఏదైనా డిజైన్ కావాలన్నా కూడా అలా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము మార్కింగ్ ఎలా అయితే వేసుకున్నామో అలా మనము కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మీరు ఫస్టే ఇలా చూసి స్కిప్ చేసేయకండి వీడియోని. వీడియోలో మొత్తం కూడా డ్రెస్ ఎలా కుట్టుకోవాలి, మనకి సైడ్ జాయింట్ వచ్చినప్పుడు కూడా ఎంత ఫినిషింగ్గా కుట్టుకోవాలి అనేది ఈ వీడియోలో మొత్తం ఫుల్ వీడియో ఉంటుందండి. వీడియోని చివరి దాకా చూసారంటే మీకు పంజాబీ డ్రెస్సు ఎలా స్టిచ్ చేసుకోవాలి ఫినిషింగ్తో అనుకునేది మీకు అర్థమవుతుంది. ఓకేనా. వీడియోని చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఇలా కట్ చేసుకున్నాం కదా, వెనకాలకు వచ్చేసి రౌండ్ నెక్ కావాలన్నమాట నాకు. సో అది కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి. ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి మెయిన్ క్లాత్ కొంచెం స్టిప్గానే ఉంది కాబట్టి మనము డైరెక్ట్గా ఈ కట్ చేసిన లైనింగ్ పైన పెట్టేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఒకవేళ మనకి మెయిన్ క్లాత్ పల్చగా ఉందంటే సపరేట్గా మళ్ళీ లైనింగ్ తీసేసుకొని జాయింట్ వేయాలన్నమాట. సో ఇక్కడైతే డైరెక్ట్గా మనం కట్ చేసిన లైనింగ్ పైన వేసి ఇలా వేసేసుకొని ఐరన్ చేసేసుకోవాలి. ఐరన్ బాక్స్తో మనము నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఓకేనా. మీకు బ్యాక్ పార్ట్ నేను కటింగ్ చెప్పలేదండి, ఇదేలాగా వేసుకొని రౌండ్గా కట్ చేసేసుకోవాలి. ఓకేనా. ఇంకా కొంచెం మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ అని నేను చూపించట్లేదు ఇక్కడ. సో ఇక్కడ చూడండి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే నేను కట్ చేసేసుకున్నాను. ఇది కూడా సేమ్ అలాగే పెట్టి జాయింట్ వేసుకోవాలి. తర్వాత రాంగ్ సైడ్ అనేది కిందకు ఉండాలండి, రైట్ సైడ్ వచ్చేసి పైకి పెట్టేసుకోవాలి మెయిన్ క్లాత్కి. దానిపైన మనము ఐరన్ చేసుకున్న ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా, దీన్ని రైట్ సైడు కిందకు ఉండాలి, రాంగ్ సైడ్ పైకి ఉండాలి. ఈ విధంగా మనం పెట్టేసుకున్నాక ఎటు జారిపోకుండా ఇలా మీరు పిన్స్ ఏమైనా పెట్టేసుకోండి. ఇది కొంచెము మెయిన్ క్లాత్ కొంచెం బరువుగా ఉంది, జారిపోతుంది అనమాట. సో అందుకని నేను ఇలా పిన్స్ పెట్టుకున్నాను. ఇలా పిన్స్ పెట్టాక ఇక్కడ చూడండి క్యాన్వాస్ పక్క నుంచి మనమైతే కుట్టు వేసుకోవాలన్నమాట. ఇది ఏ షేప్లో అయితే మనం కట్ చేస్తామో నెక్ అదే షేప్లో కుట్టు అయితే వేసుకోవాలి. ఇక్కడ మనము క్యాన్వాస్ వేయకుండా కూడా వేసుకోవచ్చండి, ఎందుకంటే మెయిన్ క్లాత్ స్టిప్గా ఉంది కాబట్టి. కాకపోతే ఇలాంటి ఏవైనా నెక్ డిజైన్స్ కొంచెం మంచిగా కనిపించాలి, బొటిక్ లెవెల్లో ఉండాలి అనుకుంటే ఇలా మీరు క్యాన్వాస్ వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మీరు క్యాన్వాస్ వేసి నెక్ డిజైన్ ఏదైనా పెట్టుకున్నారంటే చాలా అందంగా నీట్గా కనిపిస్తుంది కూడా. ఓకేనా. ఇలా మనం కుట్టేశాక ఒక 1/4 ఇంచు క్లాత్ విడిచిపెట్టేసి మొత్తం కూడా ఇలా కట్ చేసేయాలి. ఒక 1/4 ఇంచు క్లాత్ అయితే సరిపోతుంది. తర్వాత ఈ మూలల దగ్గర ఇలా కట్ చేసుకోండి. ఈ 3 మూలల దగ్గర కట్ చేసేసుకొని ఇలా క్లాత్ని ఇలా తిప్పేసుకోండి. ఇలా తిప్పుకున్నాక కూడా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లైనింగ్ని ఇలాగ సపరేట్గా ఇలా తీసేయండి. చూడండి ఇలా విడదీసేసుకొని మెయిన్ క్లాత్ మీద కాకుండా లైనింగ్ పైన చివర కుట్టు వేసుకోవాలి. ఇక్కడ చూడండి మీకు కొంచెం దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా మనము లోపల నుంచి అంటే ఆ కుట్టు వచ్చేసి బయటకు కనబడకుండా లోపలే ఇలా మనము చివరన కుట్టు వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మీకు ఇందాక చెప్పాను కదా బొటిక్ స్టైల్లో ఉంటుంది అనుకొని. సో ఇక్కడ లైట్ కూడా వేసాను చూడండి మీకు కనిపించాలని. సో ఈ విధంగా మనమైతే అంటే లోపల ఖర్చు భాగం వచ్చేసి లైనింగ్ వైపుకే తిప్పుకోవాలన్నమాట. లైనింగ్ వైపుకే తిప్పేసుకొని ఈ విధంగా మనమైతే కుట్టు వేసుకోవాలి. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా లైనింగ్ పైన కుట్టు పడింది. తర్వాత మళ్ళీ ఇలా మనం పైన కుట్టు వేసుకున్నామంటే మనకి నీట్గా వస్తుందన్నమాట ఫినిషింగ్ అనేది. సో ఇలా మీరు కుట్టు వేయకుండా కూడా ఐరన్ చేసుకోవచ్చండి. స్టిప్గా ఉండే క్లాత్ అయితే ఐరన్ చేసేసుకుంటే కూడా సరిపోతుంది. ఇక్కడైతే నేను కుట్టు అయితే వేస్తున్నాను. సో ఇక్కడ ఈ మూలల దగ్గర సమానంగా మనము సూదిని కిందకి దింపేసుకొని మళ్ళీ పాదాన్ని పైకి ఎత్తేసుకొని రెండో వైపుకి ఇలా తిప్పుకొని కుట్టు అయితే వేసుకోవాలి. సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు స్టిచ్చింగ్ అనేది బాగా రాదు. మాకు ఫినిషింగ్గా మంచిగా రావాలి అనుకుంటే స్కిప్ చేయకుండా చూడండి.
సో మనకి నెక్ అయితే ఇలా రెడీ చేసుకున్నామండి. సో ఇదే పద్ధతిలో బ్యాక్ పార్ట్ను కూడా రెడీ చేసుకోవాలి. సో ఇలా చేశాక మనము చుట్టూ కుట్టు వేసుకోవాలన్నమాట. అంటే మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి కుట్టు వేసుకోవాలి. అంతకుముందే మనము అయితే ఇక్కడ ఐరన్ చేసుకున్నావు కదా క్యాన్వాస్ని, ఈ క్యాన్వాస్ పైన చివర కూడా కుట్టు వేసుకోవాలండి. మీరు ముందే వేసుకోవచ్చు, నేను మర్చిపోయి ఇప్పుడు వేస్తున్నాను. ముందే మీరు ఇలాగా కుట్టు అయితే వేసుకోవాలి, ఎందుకంటే మనము తడిపాక మళ్ళీ ఇది సపరేట్గా ఊడిపోకూడదు కదా, దానికోసం అనమాట. ఇప్పుడు మనము చుట్టూ కూడా కుట్టు వేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి రెండు కలిపి ఇలా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ కుట్టు వేసినప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి. ఏమైనా ముడతలు ఏమైనా ఉన్నాయా లేదా చూసుకోవాలి. కింద క్లాత్ని ఇలాగ సర్దేసుకోవాలన్నమాట. చూడండి, లోపల ఇలా చేయి పెట్టేసుకొని ఇలా సర్దుకుంటూ కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా కుట్టు వేసినప్పుడు కూడా మీరు లైనింగ్ని చూడండి కింద వైపున ఫోల్డింగ్ చేసి ముందే కుట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా ఇంకొక చివర కూడా సేమ్ అదేలాగా కుట్టు వేసుకోవాలి. ఇలా సమానంగా సర్దేసుకోండి, ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా మనము ఐరన్ చేసినట్టుగా ఇలా సర్దేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపున కూడా మనం కుట్టు వేస్తాం కదా, ఇలా కుట్టు వేసినప్పుడు మనకి కింద పీస్ అనేది పల్చగా ఉందనుకోండి, మెయిన్ క్లాత్ పల్చగా ఉంటే మనకి కింద పీస్ వచ్చేసి కనిపిస్తుంది. కానీ ఇక్కడ పల్చగా లేదు కాబట్టి కనిపించదు. ఇలా చూసుకుంటూ మనము ఈ చివర అయితే కుట్టు వేసుకోవాలి. సో ఇలా రెండో వైపు కూడా సేమ్ ఇలాగే కుట్టేసామండి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే కుట్టుకున్నామో బ్యాక్ పార్ట్ని కూడా అదేలాగా కుట్టుకోవాలి. ఓకేనా? మీకు మొత్తం అది కూడా కుట్టి చూపించాను అనుకోండి, మీకు బోర్ కొడుతుంది కదా, అందుకని నేను ఒక సైడ్ మాత్రమే కుట్టి చూపిస్తున్నాను. ఇలాగే రెండో వైపు కూడా కుట్టేసుకొని రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇదండి బ్యాక్ పార్ట్ కూడా నేను అలాగే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఇలాగా ఒక దాని మీద ఒకటి పెట్టుకోవాలి. అంటే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా మనకి, ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ పైకి ఉంది కదా, బ్యాక్ పార్ట్ వచ్చేసి రాంగ్ సైడ్ పైకి పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని కుట్టేసుకోవాలి. ఇలా చూడండి, షోల్డర్ దగ్గర మనము 1/2 ఇంచ్ మార్జిన్ విడిచిపెట్టాం కదా, అదే మార్జిన్తో మనమైతే కుట్టుకోవాలి. ఇక్కడ మీరు రఫ్ చేసేసుకోండి, స్టార్టింగ్లో రఫ్ చేసేసుకొని కుట్టుకోవాలి. రెండు కుట్లు అయితే వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నెక్ వైపుకి కొంచెం చిన్నగా మీరు షేప్ ఇచ్చుకోండి క్రాస్గా. ఓకేనా? సో ఇలా మనం కుట్టుకున్నాక ఇందాక నేను కటింగ్లో అయితే నేను లోత్ అయితే తీయలేదండి. కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు కాబట్టి మీకు ఇలా సపరేట్గా చూపిస్తున్నాను. ఇలా మీరు ఫ్రంట్ వైపున ఇలా లోత్ అయితే 1/2 ఇంచ్ లోతుకి ఇలా మార్కింగ్ వేసేసుకొని కుట్టినప్పుడే లోతు తీసేసుకోండి. హ్యాండ్స్ కూడా అలాగే చేసుకోవాలి. చాలామందికి అయితే అర్థం కాదనుకుంటే కట్ చేసినప్పుడే కొంతమందికి అర్థమైపోతుంది, కొంతమందికి అర్థం కాదు, ఎటువైపు వస్తుందో ఏమని డౌట్ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఫ్రంట్ వైపున ఇలా చూసేసుకొని చూడండి, ఫస్ట్ ఇలా కుట్టు వేసుకోండి 1/2 ఇంచ్కి కుట్టు వేసేసుకొని తర్వాత అయినా మీరు ఇలా ఆ పీస్ని అనేది కట్ చేసేవచ్చు. ఓకేనా? మీరు నేనైతే కుట్టు వేయకుండా కూడా కట్ చేయగలను, మీరైతే అలా చేయలేరు అనుకుంటే ఈ విధంగా చేసుకోండి. తర్వాత హ్యాండ్కి అయితే నేను లైనింగ్ వేయట్లేదు కదా, కింద వైపు వచ్చేసి ఈ 1/2 ఇంచ్ క్లాత్ని అయితే ఫోల్డింగ్ వేసి ఇలా కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్కి కదా, ఇలా మార్కింగ్ వేసుకోండి. ఈ రెండో వైపున కూడా ఈ ఫ్రంట్ వచ్చేసి దీనికి ఎదురుగా పెట్టి ఇలా మార్కింగ్ వేసుకొని తర్వాత ఇలా కుట్టుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మార్కింగ్ వేసాను ఎందుకంటే మీకు కనిపించాలని. సో ఇలాగైతే కుట్టేసుకోవాలి. ఇలా కుట్టామంటే మీకు రెండు హ్యాండ్స్ కూడా కరెక్ట్గా వస్తాయి. అంటే ఒక్కొక్కసారి మారిపోతూ ఉంటుంది, అలా మారకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేసాక చూడండి, ఇక్కడ మార్కింగ్ వేసాం కదా, ఇది వచ్చేసి మనకి ఈ ఫ్రంట్కి రావాలన్నమాట. సో ఇలా మధ్యలో షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ అయితే వేసుకోవాలి హ్యాండ్. ఇక్కడ కూడా అంతేనండి, మనము 1/2 ఇంచ్ ఖర్చుతో మనం హ్యాండ్ అయితే జాయింట్ వేసుకోవాలి. చూడండి, ఇలా చివరి దాకా మనకి కరెక్ట్గా సరిపోవాలన్నమాట. కొంచెము హ్యాండ్ పీస్ ఎక్కువ వచ్చినా పర్లేదండి, హ్యాండ్ పీస్ తగ్గకుండా చూసుకోండి. హ్యాండ్ పీస్ ఎక్కువ వస్తే మనం సైజ్గా కట్ చేసేవచ్చు. తగ్గింది అంటే మీకు ఈ బాడీ పార్ట్లో పీస్ కట్ చేసేసారనుకోండి, అప్పుడు ఏంటంటే మీకు చంక దగ్గర టైట్ అయిపోతుంది అనమాట. అందుకనే మీకు హ్యాండ్ పీస్ కొంచెం ఎక్కువ వచ్చినట్టుగా చూసుకోండి. సమానంగా వచ్చినా పర్లేదు, కొంచెం ఎక్కువ వచ్చినా పర్లేదు, కానీ తక్కువ వచ్చేలాగైతే చేయకండి. ఓకేనా? సో రెండో వైపు కూడా మనకి కరెక్ట్గా వచ్చేసింది అన్నమాట. ఇక్కడ కూడా మనము 2 కుట్లు అనేది వేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా షోల్డర్ మధ్యలో నుంచే హ్యాండ్ అయితే జాయింట్ చేస్తాను కదా, మళ్ళీ మధ్యలోనే స్టాప్ చేస్తాను అనమాట. సో ఇలా చూడండి, మనకి అయిపోయింది అనమాట. హ్యాండ్ జాయింట్ కూడా మనకి నీట్గా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనకి 2 కూడా సమానంగా పెట్టేసుకోండి. సైడ్లో వచ్చేసి మనకి ఖర్చు దగ్గర మార్కింగ్ వేస్తున్నాం కదా, ఆ మార్కింగ్
3 చోట్ల మార్కింగ్ వేసి ఉంటాము. అవి సమానంగా వచ్చినట్టుగా చూసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ వేయండి. అలాగే మనకి ఆల్రెడీ చంక లూజ్ దగ్గర మార్కింగ్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా సమానంగా పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడి నుంచి ఇలా సమానంగా పెట్టుకొని ఇక్కడికి తేవాలి, అంటే చంక దగ్గర మార్కింగ్ వేసాము. ఇప్పుడు చూడండి, మనకి ఈ 2 ఇంచుల ఖర్చు అయితే కనిపిస్తుంది. నాకు మీకు కనిపించాలని ఆ మార్కింగ్ పైన మళ్ళీ నేను ఇలా మార్కింగ్ వేశాను. చూడండి, ఇక్కడ ఇంకొంచెం క్రాస్గా తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి మనము కింద అయితే మనము 1 ఇంచే తీసుకున్నామండి నడుము దగ్గర. ఇక్కడ ఈ 1 ఇంచ్ దగ్గరికి మనం ఈ విధంగా రఫ్ అయితే తీసుకోవాలి. ఇలా అయితే కుట్టుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ మళ్ళీ 2-3 కుట్లు అయితే వేసుకోవాలి. 2 కుట్టు వేసినప్పుడు కూడా మనకి నడుము దగ్గరికి వచ్చినప్పటికి 1/2 ఇంచ్ పక్కకి తేవాలి. ఇక్కడ కింద హిప్ దగ్గర మాత్రము ఆ లైన్లో కలిపేయాలండి. ఇలా పక్కకి అయితే మార్కింగ్ వేయకూడదు అనమాట. సో ఈ విధంగా అయితే కుట్టి చూడండి, మీకు షేప్ అనేది మంచిగా తిరుగుతుంది అనమాట. ఓకేనా. మనకి ఈ డ్రెస్సులకి ఏంటంటే షేప్ దగ్గర మంచిగా తిరగాలి, నెక్ దగ్గర మంచిగా కనిపించాలి. అలాగే మనకి సైడ్లో హిప్ దగ్గర జాయింట్ కుట్లు ఉంటాయి కదా, అవి కూడా సమానంగా వచ్చిందంటే మీకు మంచి ఫిట్టింగ్తో మంచి ఫినిషింగ్తో డ్రెస్ అనేది మీకు కుట్టడం వచ్చినట్టు అనమాట. చూడండి, సైడ్లు కూడా ఇలా కుట్టేసాము, రెండో వైపు కూడా కుట్టేశాను అనమాట. ఇలా కుట్టుకున్నాక ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, హిప్ దగ్గర మార్కింగ్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ వేసి ఇలా కొంచెం ఇలా కట్ చేయండి. చూడండి, ఇలా కట్ చేసుకోండి. అంటే కుట్టు దగ్గరికి వచ్చి కట్ చేయాలి, కుట్టు పైకి కట్ చేయకూడదు. తర్వాత ఈ సైడ్లో వచ్చేసి 1 ఇంచ్ ఇలా ఫోల్డింగ్ అయితే వేయండి. ఇలా ఫోల్డింగ్ వేసి ఈ ఫోల్డింగ్ లోపలే మనమైతే ఇప్పుడు 1/2 ఇంచు ఫోల్డింగ్ వేయాలి. ఫస్ట్ ఒక 1/2 ఇంచు, తర్వాత ఒక 1/2 ఇంచు ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ వేసేసుకొని ఇప్పుడు మనము స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మనకి ఈ 1 ఇంచ్ మాత్రమే ఫోల్డింగ్ చేయాలి. ఫస్ట్ 1/2 ఇంచు, తర్వాత ఇంకొక 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది. ఈ పైన అంటే హిప్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా సేమ్ అలాగే మనం ఫోల్డింగ్ వేసుకోవాలి. దగ్గరగా చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఇలా రావాలన్నమాట. ఆల్రెడీ మనం పైన కట్ చేసుకున్నాం కదా, బాగానే వస్తుంది. ఇలా కట్ చేయకపోతే మీకు బాగా రాదనమాట. ఇప్పుడు హిప్ దగ్గర కుట్టు దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ మార్కింగ్ వేసిన దగ్గర రెండో వైపుకి ఇలా తిప్పేసుకోవాలి. ఇలా మధ్యలోకి వచ్చేసాక మళ్ళీ ఇటువైపు కూడా 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ వేయండి. ఇక్కడ రబ్ చేసేసుకోండి ఈ 1 ఇంచ్కి. ఇప్పుడు 1/2 ఇంచు ఒక ఫోల్డింగ్, ఇంకొక 1/2 ఇంచు ఒక ఫోల్డింగ్ ఇలా వేసుకొని ఒక పిన్ పెట్టేసుకోండి. మీకు ఇలా రాదు అనుకుంటే ఇలా పిన్ పెట్టేసుకొని తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇటువైపుకి కుట్టుకోవాలి. సో అంతేనండి, సింపుల్గా ఇలా కుట్టుకుంటే మీకు నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే మన వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సో చూడండి, ఇలా మనం కుట్టేసాం కదా, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో కనిపిస్తుంది కదా, చాలా నీట్గా ఉందన్నమాట. సో రెండో వైపు కూడా చూడండి, లోపల వైపుకి చూపించాను, బయటకు కూడా ఇలా ఉంటుంది మనకి. ఓకేనా. సో ఇలా మనం అయిపోయాక రెండో వైపు కూడా సేమ్ ఇలాగే కుట్టేశాక కింద బాటం పార్ట్ని ఇలా ఫోల్డింగ్ వేసి కుట్టేయాలి. బాటం పార్ట్లో కూడా మనం 1 ఇంచ్ క్లాత్ 1.5 ఇంచ్ క్లాత్ విడిచిపెట్టుకున్నాం కదా, సో అదే క్లాత్ని ఇలా ఫోల్డింగ్ వేసి కుట్టుకోవాలి. అయితే ఎడ్జెస్ మొత్తం కూడా ఒకే లెవెల్లో కుట్టుకోవాలన్నమాట. సో ఇలా కుట్టుకున్నాక మళ్ళీ మొత్తం చివర నుంచి మళ్ళీ మనము కుట్లు అయితే మొత్తం వేసుకోవాలి. సో అంతేనండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తవారు చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.